సభకందరికీ నమస్తే. నా పేరు కమలమ్మ. అయితే మనము చేసే పనుల గురించి ఎందుకంటే ఆడపిల్లలకు ఎదురొచ్చిన సమస్యలు, మనము చేసే పనులు, మనకి ఎన్ని ఇబ్బందులు ఉండే, ఎన్ని కష్టాలు ఉండే, ఎట్లా అయినా అనేది దాని గురించి మాట్లాడతా నేను. అయితే ఫస్ట్ మేము సంఘాలు పెట్టుకున్నాము. డిడిఎస్ డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మాది. అయితే మాకు అసలు అప్పుడు సంఘాలు లేనప్పుడు ఎంత పరిస్థితులు ఖరాబ్ అంటే అట్లాంటి పరిస్థితులు ఉండే మాకు. అట్లాంటి టైంలో మాకు సంఘం వచ్చింది. సంఘం వచ్చి మాకు సంఘాలు చేసుకోవాలి, జమలు కట్టుకోవాలి, ఆడపిల్లలు కూర్చోనాలి అని దాని మీద మాకు మీటింగ్ పెట్టుకోవాలి. అప్పుడు మేము మీటింగ్ పెట్టుకునేటప్పుడు మగపిల్లలు ఏమంటున్నారంటే, ఏందమ్మా 12 గంటల రాత్రి దాకా మీరు ఎక్కడ కూర్చుంటారు, ఏడ కూర్చుంటారు, ఎందుకు అట్లా కూర్చుంటున్నారు అని మాకు మస్తు ఇబ్బందులు పెట్టిండు. అయినా కానీ మేము వినలేము. వినకుంటే ఏం చేసినామంటే, మేము మీటింగ్ పెట్టుకోవాలి, తెలియని దాకా పాటలు పాడాలి, మళ్ళీ ఒకరి సమస్యలు ఒకరు తీసుకోవాలి, ఎవరికి ఏ బాధలు ఉన్నాయో తెలుసుకోవాలి. అట్లాంటి దాని మీద మేము చేసినాం అనమాట. అయితే మేము అట్లా చేసుకుంటూ వస్తే వాళ్ళు మగపిల్లలు ఏమంటున్నారంటే, తెలియని దాకా పొందాక మీటింగ్లు పెట్టి ఇదొకటి చేసుకొని కూర్చున్నారు అంటే కూడా మేము వాళ్ళకు అందరికీ పిలిచి మగపిల్లలకు మేము చేసే పనులు మంచి పనులు, మేము చేసే పనులు ఏమి ఖరాబ్ కావు, మీరేనో కూర్చొని తాగి తినేటోళ్ళు మేము అట్లా కాదు, మా సంసారాల గురించి, మా పిల్లల గురించి మేము అంత దాని గురించి మాట్లాడి దాని గురించే మేము సంఘాలు చేసుకున్నాం అని వాళ్ళకి మేము చెప్తుంటాం అనమాట. అయితే అట్లా చేసుకుంటూ వచ్చినాక మా భూములు మాకు తెలివాయి అప్పుడు. అయితే మా భూములు పడేతు మేము కాపుల దగ్గర పనికి పెట్టడం. అప్పుడు భూముల మీద మాకు అసలే తెలియదు. కాపుల దగ్గర పనులు చేసడము, మా అమ్మ నాయనలు వాళ్ళ దగ్గర జీతాలు ఉండడం, అట్లాంటి పనులు చేసినాం అనమాట. చేసేటప్పుడు మేము ఏం చేసినామంటే, అప్పుడు మాకు సంఘాలు వచ్చినాయి, పీడిఎస్ వచ్చింది. అయితే పీడిఎస్లో మాకు 4 జోళ్ళ ఎడ్లు ఇచ్చిండ్రు. ఎడ్లు ఇచ్చి మాకు ఎక్కడ భూములు ఉన్నాయి, మీ భూములు మీరు సాగు చేసుకోవాలి, దున్నుకోవాలి అని మాకు సపోర్ట్ అనమాట. అట్లా ఆ టైంలో మేము ఎడ్లు ఇచ్చినాక భూములను దున్నుకొని మేము ఆడపిల్లలమే, మా భూములు ఎక్కడున్నాయని కొలవాలి మేమే, దున్నిపియాలి మేమే, అన్ని రకాల మా ఆడపిల్లల ముందుకు వచ్చినాం అనమాట. ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, దున్నిపిస్తున్నారు, పంటలు పెట్టాలంటే మేము ఎన్ని రకాలంటే మా దగ్గర 80 రకాల విత్తనాలు మా దగ్గర. అప్పుడేమో కాపల దగ్గర పెట్టుకున్న విత్తనాలు వాళ్ళు చేసుకున్నాక వాళ్ళ పంటలు అయిపోయినాక మాకు ఇస్తే చేస్తుంటే లేకపోతే లేదు. అట్లా కాకుండా మా విత్తనాలు మా ఇంట్లో ఉండాలి, మా భూమి మా చేతులు ఉండాలి అనే దాని మీద మాట్లాడి, ఇన్ని రకాలు పెట్టాలంటే ఏమేదమ్మా నువ్వు ఇన్ని రకాలు పెట్టమంటావు, ఏవైతాయి అంటే మేమన్నాము, నువ్వు ఒక్క రకం పెడతావు, ఏదో పత్తో మక్కనో సోయలు పెట్టి మీరు అమ్ముకుంటే మీ దగ్గర చేతులు పైసలు ఉంటాయి. అట్లా కాకుండా మేము 12 రకాలు పెట్టుకుంటే మా దగ్గర తినే పంట మా దగ్గర ఉంటుంది, పప్పులు మా దగ్గర ఒక రకం లేకుండా ఒక రకం అట్లా మాకు ఉంటాయి మా చేతులల్లా అని వాళ్ళతో మాట్లాడినాము. మగపిల్లలు మేము ఎంత కష్టం అంటే మాకు చాలా కష్టాలు ఎదుర్కొన్నాము. మేము ఆడపిల్లలము మీటింగ్ పెట్టుకుని కూర్చుంటే మగపిల్లలందరూ ఎగిరియాలి, కూర్చొని వాళ్ళు పాటలు పాడబట్టి అంటుంది. ఆ టైంలో మేము ఏం చేసినామంటే ఒక పాట పాడినాం. వాళ్ళు చిన్నగా చూపు చూడాలి మాకు ఎక్కడన్నా పోతే బిడ్డ. అట్లాంటి టైంలో ఆడోళ్ళమంతా గుంపులు చేరంగా 3 కప్పులని కొక్కరించే మామ యాసమికేందిరా, మామకు దలిగే సంగము గాలి గలిసాగని యాదిరా. వినక ఇప్పుడు మా భూములు మా చేతుల, మా విత్తనాలు మా చేతుల, మేము ఏ పంటలు పెట్టాలి, ఎప్పుడేం చేయాలి. ఎందుకు ఇట్లా పెడతారంటే, ఇప్పుడు జొన్నలు ఎన్ని 12 రకాలు పెట్టినామనుకో, 12 సార్లు పోతాం మీ చేనికి, భూమికి బలము, ఎన్ని ఆకులు రాలుతాయి, భూమి ఆరోగ్యం ఉంటుంది, మనకు తినే తిండి ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేము రసాయనం కొట్టిన మనం ఏం మందులు వాడకుండా మళ్ళీ అదే జరలేరు అట్లాంటి మేము తయారు చేసుకొని మేము కొట్టుకొని మేము విత్తనాలు పెట్టుకొని మన విత్తనాలు మనము, ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, ఆ విత్తనాలు మొలుస్తాయో మొలయో తెలియదు. కాకపోతే మన విత్తనాలు మన చేతులు ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని వస్తాయి ఇవి అనే మనకు ఒక నమ్మకం ఉంటుంది.